సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. జాతీయ రాజకీయాల్లో ఒక ప్రతిపక్ష కూటమికి కేంద్రకంగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇండియా కూటమికి గుదిబండగా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇప్పుడు కేరళలో ఎల్డీఎఫ్తో కానీ, ఇప్పుడు తమిళనాడులో ఆ, కరుణానిధి పార్టీ డిఎంకేతో కానీ, ఇప్పుడు అట్లాగే టీఎంసీతో కానీ, అది ఒక అంటే రెండు రాష్ట్రాల్లో ఆ, వ్యతిరేకంగా పోటీ చేసింది, కేరళలో పశ్చిమ బెంగాల్లో. ఇక డిఎంకే తోటి తమిళనాడులో కలిసి పోటీ చేసినప్పుడు కూడా చివరికి విజయ్ పార్టీ తోటి పొత్తు పెట్టుకోవటం, లేకపోతే ఈ కూటమిల నుంచి విడిపోయి విజయ్తో కలవటంతో ఆ బంధాన్ని తెంచుకుంది. ఈ విషయంలో కరుణానిధి కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు తమిళనాడులో కాంగ్రెస్ కలిసి వచ్చిన దానికంటే కూడా జాతీయ రాజకీయాల్లో దాని ప్రాధాన్యత దెబ్బతింది ఈ కూటమి రాజకీయాల్లో. ఇప్పుడు ఇట్లా ప్రతి చోట కూడా అంటే ముఖ్యంగా యూపీలో, బీహార్లో ఎప్పుడైతే దాని బలం తగ్గిపోయిందో ఆ తర్వాత మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఈ తన ఇండియా కూటమిలోనే ఉన్న ఆ పక్షాలకి వ్యతిరేకంగా పోటీ చేయటం, ఈ చిల్లర తగాదాలు, చిల్లర పంచాయతీల వల్ల కాంగ్రెస్ ప్రతిష్ట కోల్పోయింది. అట్లాగే ఒక పెద్దన్న పాత్ర కూడా కోల్పోయింది. దీనిపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ వెంకటేష్ గారు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరు. అంతేకాకుండా ఆయన సెఫాలజిస్ట్ కూడా. ఆయన అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి సత్యనారాయణ గారు. అమెరికాలో ఎలా ఉంది లైఫ్? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఇట్స్ గుడ్. అదే అంటే ఇప్పుడు మీరు అసలు ఇప్పుడు కాంగ్రెస్ పెద్దన్నగా ఉండాల్సిన కాంగ్రెస్ ఇప్పుడు ఈ చిన్న బుద్ధులు చూపించి మొత్తంగా కూడా ఇండియా కూటమినే ఇండియా కూటమికే గుదిబండగా తయారయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎందువల్ల అంటారు? ఆ, కాంగ్రెస్ పార్టీ భారతదేశ రాజకీయాలలో మనం ఒకసారి వెనక వెళ్ళి చూసిన నిజంగా భారతదేశ రాజకీయాలను కానీ భారత సమాజాన్ని కానీ ప్రజాస్వామ్యీకరించే ప్రయత్నం చేసిందా, లేక కొన్ని అప్రజాస్వామికమైనటువంటిది, లేదంటే రాజ్యాంగానికి విరుద్ధంగా కూడా పనిచేసిందా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. అది చాలామంది రాజనీతిజ్ఞుల్లో కానీ విశ్లేషకుల్లో కానీ ఉన్నటువంటి ప్రశ్న. మళ్ళీ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ, మరీ ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి ఈ రాష్ట్ర శాసనసభ ఎన్నికల అనంతరము, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఏ, ఈ ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి పాత్ర కొంచెము ప్రశ్నార్థకంగా తయారవుతుంది. అదే నిజంగా నమ్మదగ్గ ట్రస్ట్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకుంటుందా లేదా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. ఎందుకంటే మనము 2024 ఎన్నికల ఫలితాలను పరిశీలించినట్లయితే కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఓట్ బ్యాంకును, సీట్ షేర్ను, సీట్ల సంఖ్యను కాంగ్రెస్ అని తర్వాత తన మిత్రపక్షాల ద్వారా పెంచుకోవడం అనేటువంటిది జరిగింది, వాస్తవం. అది నిజానికి వచ్చేసి భారతీయ జనతా పార్టీ 2020 ఎన్నికల ముందు ఈ మూడవసారి భారతీయ జనతా పార్టీ లేక ఎన్డీఏ కూటమి అనేటువంటిది 400 పైగా సీట్లను గెలుస్తుందనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ 300 సీట్లు కూడా దక్కించుకోలేకపోవడం అనేటువంటిది జరిగింది. అంటే ఎన్డీఏ కూటమి తగ్గినటువంటి ఓట్ బ్యాంక్ కానీ సీట్ షేర్ కానీ కాంగ్రెస్ పార్టీలు అంటే యూపీఏ కూటమికి రావడం అనేటువంటిది జరిగింది. మన దగ్గర వచ్చేసి అన్ని ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్న డేటాను తీసుకున్నా, లేకపోతే చాలా సర్వే సంస్థలు నిర్వహించినటువంటి ముఖ్యంగా సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ లోక్నీతి లాంటి సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో కానీ ఏ సామాజిక వర్గం నుండి ఎంత ఓట్ బ్యాంక్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి అనేటువంటి వివరాలన్నీ కూడా మన దగ్గర చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అంటే 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ లేకపోతే ఇతర కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, వీళ్ళంతా కూడా రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయము, రిజర్వేషన్ల శాతాన్ని వచ్చేసి 50% పెంచుతాము, అట్లాగే కుల గణన, మళ్ళీ కొన్ని రాష్ట్రాలు వచ్చేసి 42% వచ్చేసి కొన్ని సామాజిక వర్గాలకు వచ్చేసి రిజర్వేషన్లు ఇస్తాము అంటనని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పక్క జాతీయ రాజకీయాలలో తాను మిత్రపక్షాలన్నింటినీ, అంటే బీజేపీయేతర
రాజకీయ పార్టీలతో పాటు బీజేపీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు కానటువంటి ప్రాంతీయ పార్టీలను అన్నింటినీ కూడా కలుపుకొని తాను దేశ రాజకీయాలను శాసించాలి లేదంటే నాయకత్వం వహించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఏ రాజకీయ పార్టీలు లేదంటే ఏ ప్రాంతీయ పార్టీలు తన భాగస్వామ్యంలో కూటమయ్యాయో ఆ రాజకీయ పార్టీలనే దూరం పెట్టేటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడుతూ ఉంది. మనకు వచ్చేసి చాలా స్పష్టంగా జాతీయ రాజకీయాలలో కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ వాళ్ళని కలుపుకొని మిత్రులుగా ఉండాలంటారని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ, అది కేరళ ఎన్నికలు వచ్చే నాటికంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాతోనే తలపడడం, ఆ పార్టీ పైన విమర్శలు అనేటువంటి చేయడం, దానివల్ల కమ్యూనిస్టులకు కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్టులకు ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురైంది. అట్లాగే వాస్తవం చెప్పాలంటే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి పునాది కూడా లేదు. తన ఓట్ బ్యాంక్ కానీ సీట్ షేర్ కానీ లేదు. అది ఒక డిపెండెంట్ పార్టీ. తమిళనాడులో వచ్చేసి ఒక డిఎంకే పైన ఆధారపడి రాజకీయ మనుగడ కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక మైత్రిలో ఉంటూ, డిఎంకే కూటమిలో ఉంటూ, ఎన్నికల తర్వాత వచ్చేసి టీవీకేకి మద్దతు ఇవ్వడం వల్ల డిఎంకే వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వచ్చి ఆ పార్టీ పైన విరుచుకుపడమే కాకుండా మేము కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి కూటమిలో చేరే ప్రసక్తే లేదు అంటనని చాలా స్పష్టంగా కరాఖండిగా చేసిన ఒక అవకాశవాదివి, నువ్వు ఎప్పుడైనా మమ్మల్ని ముంచేటువంటి లక్షణాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీ కానీ నీకు నిజంగా వచ్చేసి కనీసం మైత్రి ధర్మాన్ని కూడా పాటించడం సాధ్యం కాదు అంటానని మేము తెగాతెంపులు చేసుకుంటామంటని చెప్పి డిఎంకే, స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకే వచ్చేసి బయటపడింది. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా చాలా అనుభవం ఉంది. హర్యానా ఎన్నికల్లో కానీ, ఢిల్లీ ఎన్నికలలో కానీ కాంగ్రెస్ పార్టీకి తనకు ఉన్నటువంటి శత్రుత్వం ఏంటి, మైత్రి ఏంటనేటువంటి ఒక స్వభావాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మేము ఇండియా బ్లాక్లో ఉండడం లేదు, చేయడం లేదు అంటేనని చెప్పి ఒకనాడు అంటే 2024 లోక్సభ ఎన్నికల ముందు ఏ రాజకీయ పార్టీలు అయితే ఈ యూపీఏ కూటమిలో భాగస్వాములు అయ్యాయో అవి ఇవాళ క్రమంగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఒకటైతే, రెండవది వచ్చేసి మిగిలినటువంటి 23 రాజకీయ పార్టీలతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మైత్రి లేదంటే ఇండియా బ్లాక్ అంటే ఏర్పడిందో ఆ ఇండియా బ్లాక్ అనేటువంటి ప్రస్తుతం నడుస్తున్నటువంటిది అత్యధికులు ఓటమికి గురైనటువంటి వాళ్ళు రాష్ట్ర శాసనసభలో కానీ అట్లాగే లోక్సభ ఎన్నికల్లో కూడా ఓటమికి గురైనటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్కలో చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. అది బెంగాల్లో టీఎంసీనా, లేకపోతే బీహార్లో రాష్ట్రీయ జనతాదళ, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీనా, అట్లాగే మహారాష్ట్రలో వచ్చేసి ఈ శరద్ పవార్ తన కూతురు నాయకత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఈ విధంగా మొత్తం కూడా అత్యధికంగా ఈ ఓటమి గురైనటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ బాగా ఎన్నికల అనంతరం 2024 ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కడ కూడా తన ప్రాబల్యాన్ని నిరూపించుకోలేదు. ముఖ్యంగా మనం మహారాష్ట్రలో కానీ, హర్యానా కానీ, ఢిల్లీలో కానీ, అట్లాగే బీహార్లో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ, దక్షిణాది రాష్ట్రాలలోనే తాను వచ్చేసి కొంత పాగా వేస్తున్నటువంటి కనపడుతుంది. అయితే దక్షిణాదిలో కూడా ఉన్నటువంటి సామాజిక పరిస్థితి ఏంటి? కేరళలో బీసీల నాయకత్వంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఓడించిన తర్వాత అక్కడ నాయర్ అనేటువంటిది, ఒకప్పుడు వీళ్ళు వచ్చేసి నాయర్స్ వచ్చేసి భూస్వామ్య సామాజిక వర్గాన్ని చెందినటువంటి ఒక ఆధిపత్య కులాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రి చేసింది. అట్లాగే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కలింగ సామాజిక వర్గాన్ని చెందినటువంటి డికే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేసేందుకు వచ్చేసి వెనుకబడిన కులాల నాయకత్వంలో ఉన్నటువంటి సిద్ధారామయ్య గారిని వచ్చేసి పదవి నుంచి తొలగించింది. అట్లాగే డిఎంకే కూడా బీసీల నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీని నుండి దూరం అయిపోవడం అనేటువంటి జరిగింది. దక్షిణాది భారతదేశంలో కూడా అట్లాగే మనం తెలంగాణకు వచ్చి చూసినప్పుడు ఇక్కడ కూడా వచ్చేసరికి ఆధిపత్య కులానికి కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని అప్పచెప్పడం వంటిది చాలా స్పష్టంగా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా కాంగ్రెస్ పార్టీ దేశానికి నాయకత్వం వహించగలదా? ఒకవేళ నాయకత్వం వహిస్తే ఎటువంటి సామాజిక వర్గాల యొక్క ప్రయోజనాలను నెరవేర్చగలదు? ఎందుకంటే మనం వచ్చేసి తెలంగాణలో చూసాం, ఎన్నికల ముందు 2023 డిసెంబర్
రాష్ట్ర శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ చేసి వెనుకబడిన కులాల వాళ్ళకు వచ్చేసి 43% రిజర్వేషన్లు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ నినాదాన్ని, ఆ వాగ్దానాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం అనేటువంటి జరిగింది. సో ఈ రకంగా మనం చూసినప్పుడు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ తనకు మద్దతుదారులు అనేటువంటి ప్రాంతీయ పార్టీలను, అట్లాగే తనకు మద్దతుదారులు అనేటువంటి వివిధ సామాజిక వర్గాలను దూరం చేసుకుంటూ ఢిల్లీలో ఓడిపోయినటువంటి వాళ్ళతో కూటమి ఏర్పాటు చేస్తామంటనేటువంటిది నిజంగా ఇది దేశ రాజకీయాలకు అది ఒక గుదిబంద అవుతుందా, నాయకత్వం వహిస్తుందా అనేటువంటిది ఒక సందిగ్ధమైనటువంటి ప్రశ్న అంటే నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుందండి అంటే సత్యనారాయణ గారు. కాంగ్రెస్ పార్టీ గతంలో కనీసం 100-150 పైన సీట్లు ఉన్న పరిస్థితి ఉంటే ఇప్పుడు అది కూటమికి ఒక గౌరవప్రదమైన స్థానం ఉండేది. యూపీలో, బీహార్లో ఇట్లాంటి రాష్ట్రాల్లో అది ప్రాధాన్యం కోల్పోవడంతో, అంటే తన కంచుకోట లాంటి ప్రదేశంలో ముఖ్యంగా ఆ నెంబర్స్ తను అక్కడ పుల్అప్ చేయలేక ఈ రకంగా ఈ చిల్లర మల్లరగా అక్కడిక్కడ తన కూటమిలో ఉన్న వాళ్ళతోనే పోటీ పడి కనీసం ఆ స్థానాల్ని తను సమీకరించుకోకపోతే ఈ గౌరవం కూడా ఉండదనే ఉద్దేశంతో ఈ రకమైన చిల్లర పని చేస్తుందంటారా? అంటే తన అంటే ఎన్నికల ఒక రకంగా స్ట్రాటజీలో అస్తిత్వ పోరాటం అంటారా ఇది, లేదా ఒకనొక వ్యూహాత్మక తప్పిదం స్థాయిలో అంటారా? వాస్తవం చెప్పాలంటే ఒకనొక స్థాయిలో ఒకనొక స్టేజిలో ఒక దశలో కాంగ్రెస్ పార్టీ తన జాతీయ హోదాను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉండేది. అదే. కాకపోతే అప్పుడు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసిందంటే ఏంటిదంటే ఒక రాజకీయ పార్టీకి 2 ఎన్నికలలో కనీస ఓట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకు వివిధ రాష్ట్రాల్లో రానటువంటి పరిస్థితుల్లో, ఇలాంటి సీట్లు రానటువంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిని కోల్పోతుందంటని చెప్పి ఆనాడు ఎన్నికల కమిషన్ వాళ్ళు వచ్చేసి దయాదాక్షిణ్యాలతో వాళ్ళ పొడిగించారు. వాస్తవంగా వచ్చేసి ఆ పార్టీకి జాతీయ స్థాయి హోదాను కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉండేది. అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూసుకున్నప్పుడు, వెనకెళ్ళి చరిత్రను చూసుకున్నప్పుడు 1950-60 దశకం నుంచి కూడా అది ప్రధానంగా వచ్చేసి ఉన్నత కులాలు, ఆధిపత్య కులాలకు, కొంతవరకు ముస్లింలకు, ముస్లిం మైనార్టీలకి, ఇంకా దళితులకు వచ్చేసి కొంత దగ్గరగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ. అయితే దేశ జనాభాలో అత్యధికంగా ప్రాధాన్యత కలిగినటువంటి వెనుకబడిన కులాలకు వచ్చేసి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా దూరం పెడుతూ ఉండడం వల్ల 1970 దశకం నాటికి 1970 ఒక ప్రధానమైనటువంటి ఓటమికి గురైనటువంటిది కాంగ్రెస్ పార్టీ. అది దేశ చరిత్రలో మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అట్లాగే 1980 దశకంలో అప్పుడు ఓటమి పాలకు గురైంది. అట్లాగే 1996లో అప్పుడు ఓటమి పాలకు గురైంది, అప్పుడు ఓటమి చవిచూసింది. అట్లాగే 2014 నుండి వరుసగా కూడా కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకపోయినటువంటి పరిస్థితి అవడం వల్లనే ప్రాంతీయ పార్టీల పైన, వివిధ సామాజిక వర్గాల పైన ఆధారపడుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనము ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న స్ట్రాటజీలు అన్నింటినీ కూడా చూసినప్పుడు ఒకప్పుడు వచ్చేసి జనతాదళ్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టుకొచ్చినటువంటి రాజకీయ పార్టీ, అది బీహార్ రాష్ట్రంలో. అట్లాగే సమాజ్వాదీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టుకొచ్చినటువంటి రాజకీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆనాడు తనకు ఉన్నటువంటి సామాజిక పునాది ఏంటని చూసినప్పుడు ఈ ఉన్నత కులాలు ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా బీహార్లో సామాజిక న్యాయ ఉద్యమం అనేటువంటి దానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ కింది కులాల వాళ్ళ నాయకత్వంలో పార్టీ పుట్టుకొచ్చింది. ఇప్పుడు అదే రాజకీయ పార్టీల పైన, అదే ఏ రాజకీయ పార్టీలు అయితే కాంగ్రెస్ పార్టీని నిలదీశాయో, ఏ రాజకీయ పార్టీలు అయితే కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారాయో ఉత్తరప్రదేశ్, బీహార్లో, ఆ రాజకీయ పార్టీల పైన వెంటబడినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మనం పశ్చిమ బెంగాల్లో కూడా తృణమూల కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టుకొచ్చినటువంటిది. తల్లి కాంగ్రెస్ అయితే తృణమూల కాంగ్రెస్ వచ్చేసి పిల్ల కాంగ్రెస్. అదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ తల్లి అయితే వైఎస్ఆర్సీపీ పిల్ల కాంగ్రెస్ లాగా అన్నట్లుగానే తృణమూల కాంగ్రెస్ అనేటువంటిది కాంగ్రెస్ పిల్ల. అది ఒకప్పుడు వచ్చేసి కమ్యూనిస్టులకు కాంగ్రెస్ వ్యతిరేకంగా, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీతోనే మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జత కట్టాలనుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే తమిళనాడులో ఓడించిన కాంగ్రెస్ పార్టీ ఒకనొక దశలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్. దాన్ని ఓడించినటువంటి పార్టీ ఎవరంటే డిఎంకే. ఇంక ఇప్పుడు కేరళలో ఉన్న పరిస్థితి కూడా మన కమ్యూనిస్టులు అయితే తొలినాళ్ళ నుంచి కూడా 1950 దశకం నుండి కూడా కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీని అంటేనే అదొక బూర్చువా పార్టీ, అదొక
ఫ్యూడల్ పార్టీ అంటే ఒక విమర్శ మనకు చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ వైపు జరగడం పడతా ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన సామాజిక వర్గాలను వచ్చేసి చాలా దూరం పెట్టినటువంటి రాజకీయ పార్టీ. ఆ రాజకీయ పార్టీ వల్ల ఒక పక్క బీసీ ముఖ్యమంత్రులు తొలగిస్తూ, మరొక పక్క వచ్చేసి బీసీ ఓట్ బ్యాంక్ ఇవ్వమంటారని 2023 ఎన్నికల్లో కానీ, అట్లాగే 2024 లోక్సభ ఎన్నికల్లో కానీ ఈ బీసీ సామాజిక వర్గాలు వెంటబడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, అసలు కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఉందా? ప్రాంతీయ పార్టీలు నమ్ముతాయా? ఒకవేళ ఏ రాజకీయ పార్టీతో అయితే నువ్వు పొత్తు పెట్టుకున్నావో ఆ రాజకీయ పార్టీనే మళ్ళీ వచ్చేసి నువ్వు దూరం చేసుకొని తెప్ప తగిలేసే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీస్ అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అంటే దాని యొక్క అర్థము భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహించినటువంటి ఎన్డీఏ సర్కారు వచ్చేసి ఇటువంటి చేయడం లేదా, అది వచ్చేసి పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా నడుస్తుంది అనేటువంటి దాన్ని సంబంధించి ప్రస్తుతం వచ్చేసి నేను చర్చలకి లాగడం లేదు ఇప్పుడు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిజంగా వాస్తవంగా వచ్చేసి ప్రజాస్వామ్యయుతంగా ఉందా లేదా అనేటువంటి మరొక ప్రశ్న. నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నానంటే దాని యొక్క అర్థం వచ్చేసి భారతీయ జనతా పార్టీని లేదంటే ఎన్డీఏ కూటమిని వచ్చేసి పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు లేదంటే సమర్థిస్తున్నట్లు దాని యొక్క అర్థం కాదు. అంటే మరో విషయం చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్కి మొదటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అంటే ముస్లింలు కానీ క్రిస్టియన్స్ ఓటు అనేది గంపగొత్తగా ఉండేది. ఇప్పుడు అది కూడా పూర్తిగా చెదిరిపోవటం అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ బలహీనపడటానికి కారణం. ఎందుకని ఈ రకంగా జరిగింది అంటారు? 1950 దశకం నుంచి చూసినప్పుడు కూడా ఇందిరాగాంధీ గరీబీ హఠావో అన్నప్పుడు కానీ, రాజీవ్ గాంధీ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ, వీళ్ళందరూ ఈ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే తమ సొంత పార్టీ అనే విధంగా షెడ్యూల్డ్ కులాల వాళ్ళు కానీ, షెడ్యూల్ తెగల వాళ్ళు కానీ అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని చేసింది వాస్తవం. అయితే ఆ రాజకీయ పార్టీ నిజంగా వచ్చేసి ఎంతవరకు వచ్చేసి వీళ్ళ యొక్క ఆశయాలను నిజంగా నెరవేర్చింది అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. అయితే ప్రస్తుతము ఎందుకు గాని వచ్చేసి సామాజిక వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని దూరం అయిపోతున్నాయంటే, భారతీయ జనతా పార్టీ వచ్చేసి ఒక పక్క వీళ్ళను ఆకర్షించుకోగలిగింది. చాలా ఓట్ బ్యాంక్ సిఎస్డిఎస్ లోక్నీతి పోస్ట్ పోల్ సర్వే ప్రకారం వచ్చేసి మేము చూసినప్పుడు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు కూడా ఎన్డీఏ కూటమికి వచ్చేసి ఓటు చేసినట్లు మనకు చాలా స్పష్టమైన ఆధారాలు అనేటువంటి ఉన్నాయి. ఎందుకని అంటే ముఖ్యంగా వచ్చేసి ఒడిశా లాంటి రాష్ట్రంలో చెందినటువంటి ఒక ఆదివాసీ తెగలకు చెందినటువంటి మహిళను వచ్చేసి దేశ రాష్ట్రపతిగా చేశారు. అలాగే కొంచెం ప్రాతినిధ్యం అనేటువంటిది కల్పించారు. అట్లాగే కొన్ని ఈ కార్యక్రమాలు చేపట్టడం వల్ల, అలాగే అఖిల భారతీయ వనవాసి కళ్యాణ పరిషత్ అనేటువంటిది ఈ ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళి పనిచేస్తూ ఉండడం క్రమంలోనే భారతీయ జనతా పార్టీ పట్ల, అట్లాగే హిందుత్వ ఫోల్డ్లోకి షెడ్యూల్డ్ కులాలను అట్లాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్ను కూడా హిందుత్వ ఫోల్డ్లోకి తీసుకొస్తున్నటువంటి క్రమంలోనే వాళ్ళు చాలా మంది వచ్చేసి ఓట్ బ్యాంక్ అనేటువంటి కాంగ్రెస్కు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అనేటువంటిది చీలిపోయి ఎన్డీఏ పార్టీలకు అనుకూలంగా మారుతున్నటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా 2023 ఎన్నికల్లో 24 ఎన్నికల్లోనే కాదు 2019 ఎన్నికల్లో ఇది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం అది. అయితే ఇప్పుడు మరి భారతీయ జనతా పార్టీకి వచ్చేసి స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి ఓట్ బ్యాంక్ అనేటువంటిది వెనుకబడిన కులాల సామాజిక వర్గం నుండి భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ వాళ్ళకి వచ్చేసి చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి వచ్చేసి మద్దతు లభించింది. దాని ఫలితంగా కూడా వచ్చేసి వాళ్ళు ఇప్పుడు 2014 నుండి ఈనాటి వరకు కూడా అధికారాన్ని చేపడతా ఉన్నారు. అందుకని ఈ రోజు వచ్చేసి ఢిల్లీలో కూడా 12 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా, అట్లాగే జవహర్లాల్ నెహ్రూ ట్రాక్ రికార్డ్ అంటే లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అంటే కూడా వాళ్ళు ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అయితే మళ్ళీ ఎందుకు కానీ వచ్చేసి ఈ సామాజిక వర్గాలందరూ కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయిపోతున్నాం అంటే, మనము 1950 దశకము 60 దశకాన్ని గమనించి స్టడీ చేసినట్టు రజనీ కొఠారి గారు ఒకనొక సందర్భంలో అని చెప్పారంటే, కాంగ్రెస్ సిస్టమ్ భారతదేశ రాజకీయాలను శాసిస్తున్నదంతా కూడా సంస్థాగతం చేసినటువంటి రాజకీయ పార్టీ అదో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సిస్టమ్ అంటానని చెప్పారు. అయితే ఆ తర్వాత ఫ్రాన్స్ అండ్ ఫ్రాంకెల్, ఎంఎస్ఏ రావు లాంటి వాళ్ళు డామినెన్స్ అండ్ పవర్ ఇన్ మోడర్న్ ఇండియా డిక్లైన్ ఆఫ్ సోషల్ ఆర్డర్ అనేటువంటి పుస్తకంలో వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అంటేనే
ఇది ఉన్నత కులాల పార్టీ, ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీ. ఈ అదే 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 రకమైనటువంటి సామాజిక ఆర్థిక పునాదితో ఇవాళ రాహుల్ గాంధీ కానీ లేదంటే మల్లికార్జున ఖార్గే లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు ఈ ఆధిపత్య కులాల, ఉన్నత కులాల సామాజిక పునాదినే మళ్ళొకసారి వచ్చేసి రివైవ్ చేస్తున్నారు కాబట్టి ఈ కింది కులాలలో వచ్చేసి పెద్ద నమ్మకం అనేటువంటిది కలగడం లేదు. మరీ ముఖ్యంగా వచ్చేసి నూతన ఆర్థిక విధానాల ఫలితంగా ప్రభావితమైనటువంటి ఈ కింది కులాల వాళ్ళు వచ్చేసి తమకు ఈ ఎంఎస్ఎంఈల ద్వారానో లేకపోతే ఇంకా కొన్ని ఈ ఈ ప్యాటర్నేజ్ పాలసీస్ వల్ల కొంత ఇంక్రిమెంటల్ బెనిఫిట్ వస్తుంది అనుకున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీని వదిలేసి వాళ్ళ భారతీయ జనతా పార్టీ లేదంటే ఎన్డీఏ కూటమికి లేదంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి ప్రాంతీయ పార్టీలకు ఓటు వేస్తూ ఉండడం అనేటువంటిది మనకు కనపడతా ఉంది. సో దీని ఫలితంగా వచ్చేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని కొంత ఈ సామాజిక వర్గాలు ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా కొంత దూరం అవుతున్నట్లు మనకు చాలా స్పష్టమైనటువంటి పోస్ట్ పోల్ సర్వే ఆధారాల్లో మనకు బయటపడతా ఉన్నాయి. నిజంగా అది ఎంతవరకు పోతుంది, ఎంతవరకు వెళ్తా ఉంది అనేటువంటిది మన కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇటువంటి స్ట్రాటజీని ఉపయోగించి భారతదేశ రాజకీయాలకు ఒక గుదిబండగా తయారవుతుందా, నిజంగా వచ్చేసి భారతదేశ రాజకీయాలలో ఈ కింది సామాజిక వర్గాల్లో ఒక సామాజిక మార్పు తీసుకొచ్చేందుకు సాధనం అవుతుంది అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు బీజేపీ ముస్లింలని దూరంగా నెడుతున్నప్పుడు కూడా ఆ ముస్లింలు గతంలో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి ఎందుకు మద్దతు ఇవ్వటం లేదు, కాంగ్రెస్ తోటి ఎందుకు నిలబడటం లేదు? ముస్లిం సామాజిక వర్గాలు మనము ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కానీ, బీహార్ ఎన్నికల్లో కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానీ మనం చూసినప్పుడు మనకు అందులో స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఉత్తరప్రదేశ్లో వచ్చేసి ఎన్బీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి ఈ ఎన్డీఏ వచ్చేసి కొంత దగ్గర లాగడం వల్ల ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఈ ఈ ఎన్బీసీ వీళ్ళకు ఓటు వేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. అట్లాగే మన బీహార్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఈ తెలుగుదేశం పార్టీ ఒక పక్క తన రాజకీయ మనుగడ కోసం వచ్చేసి భారతీయ జనతా పార్టీలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో మైత్రి కొనసాగిస్తూనే మరొక ప్రక్క వచ్చేసి ముస్లింలను వచ్చేసి దూరం చేసుకోకుండా దగ్గరగా ఉండే విధంగా స్ట్రాటజికల్గా ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని తెలుగుదేశం పార్టీ వచ్చేసి తాను ప్రకటించినటువంటి సూపర్ 6లో ముస్లింలకు వచ్చేసి రిజర్వేషన్స్ ఇస్తామంటని చెప్పారు. మరొక పక్క భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ముస్లింలకి వచ్చేసి రిజర్వేషన్లు తీసేస్తామంటని 2024 ఎన్నికల్లో ప్రచారం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకి రిజర్వేషన్స్ ఇస్తామన్నటువంటి తెలుగుదేశం పార్టీతో అలయన్స్ అనేటువంటిది ఉంది. అందువల్ల ఈ ముస్లిం సామాజిక వర్గం అనేటువంటిది ఉత్తర భారతదేశంలోనే ఎంబీసీల నాయకత్వంలో వస్తున్నటువంటి నాయకత్వాన్ని మద్దతు ఇస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు జీవించే హక్కుకు పెద్ద ప్రమాదం ఏం లేదు, ఎంబీసీలకు ఓటు వేయడం వల్ల కొత్త సామాజిక వర్గాలు ఈ బీసీల్లో ఉన్నటువంటి వాళ్లకు ఓటు వేసి వాళ్లకు దగ్గర అవుతున్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో వచ్చేసి ముస్లింలు వచ్చేసి ఈ తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అనుసరిస్తున్నటువంటి ఈ డ్యూయల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఒక పక్క అలయన్స్ విత్ బీజేపీ అండ్ నాట్ టు మెయింటైన్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ముస్లిమ్స్, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీతో మైత్రి కొనసాగిస్తూనే ముస్లింలకు దూరం కాకుండా ఉండాలి అనేటువంటి తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ అది వర్కౌట్ అవ్వడం వల్ల ముస్లింలు వచ్చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసామని అనుకుంటున్నారు. అట్లాగే పశ్చిమ బెంగాల్లో కూడా వాళ్ళు స్ట్రాటజికల్గా అనుసరించినటువంటి ఈ ఎస్ఐఆర్ విధానం వల్ల కాస్త వాళ్ళు బెనిఫిట్ పొందినటువంటి మట్టుకు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అనేటువంటిది ప్రయోజనాలు పొందింది అనేటువంటిది వాస్తవం అండి. అంటే ఎస్ఐఆర్ అనేది పక్కన పెట్టినా సరే చాలా చోట్ల ముస్లింలు కూడా బీజేపీకి ఓటు వేశారనేది, ఎందుకంటే అంతకుముందు టీఎంసీ తోటి ఉన్న ముస్లింలు కూడా చాలామంది టీఎంసీ పరిపాలన పట్ల కానీ అక్కడ అవినీతి కానీ గందరగోళంతో వాళ్ళు ముస్లింలు కూడా ఇప్పుడు బీజేపీకి ఓటు వేశారని కొన్ని అబ్జర్వేషన్స్ చెప్తున్నాయి కదండి. మనం పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ఎందుకని ముస్లింస్ బీజేపీ వైపు తిరగటం, ముఖ్యంగా బెంగాల్ లాంటి ప్రాంతంలో దాన్ని ఏ రకంగా చూడొచ్చు? ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ముస్లింస్ వచ్చేసి వీళ్ళకి ఓటు వేయడానికి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముస్లిం బలమైనటువంటి ఓట్ బ్యాంక్ మధ్యప్రదేశ్ మన పశ్చిమ బెంగాల్లో కూడా ఒకప్పుడు కమ్యూనిస్టులకు పైన
కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులకు వచ్చేసి ఎన్నికల పోరాటం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి టీఎంసీ వచ్చేసి ముస్లిం ఓట్ బ్యాంకును తీసుకోగలిగింది. ఇంకా ఇప్పుడు ఎందుకు గాని వచ్చేసి ఈ విధంగా చేయగలుగుతున్నారు, భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తూ ఉన్నారు ముస్లింలు అనేటువంటి దానికి సంబంధించి మనం రెండు రకాలుగా ఇంటర్ప్రిట్ చేసేందుకు స్కోప్ అనేటువంటిది ఉంది. ఒకటి, వాళ్ళ జీవితానికి ఒక భద్రత, భరోసా బీజేపీ కూటమి అనేటువంటిది ఇస్తుంది అనేటువంటిది ఒక ఇంటర్ప్రిటేషన్ అయితే, రెండవది వచ్చేసి ఒక అభద్రత, ముస్లిం నుంచి తొలగిస్తే, జాబితా నుంచి తొలగిస్తే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఒకవేళ రాకపోవచ్చేమనేటువంటి భయం వల్ల కూడా ఓటేసినటువంటిది. ఈ రెండు ఇంటర్ప్రిటేషన్స్ అనేటువంటిది మనం పశ్చిమ బెంగాల్ ఎన్నికలను పరిశీలిస్తున్నటువంటి ఈ రాజనీతి శాస్త్రజ్ఞులు కానీ, రాజకీయ విశ్లేషకులతో మాట్లాడినప్పుడు కానీ, వాళ్ళతో చెప్తున్నటువంటి, రాస్తున్నటువంటి ఆర్టికల్స్ మనం చదివినప్పుడు చాలా స్పష్టంగా కనపడతా ఉందన్నమాట. అంటే అక్కడ మీ జీవితానికి ఒక భద్రత అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు, బయట నుంచి వస్తున్నటువంటి వాళ్ళని మేము దూరం పెడతామంటారని చెప్పి అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చేసి ఇవాళ చెప్తా ఉంది. బహుశా ఆ కారణం వల్ల ముస్లింలు వచ్చేసి ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉండొచ్చు. ఇంకా దాన్ని వచ్చేసి మనం ఫీల్డ్ లెవెల్లో ఇంకా పోస్ట్ పోల్ సర్వేకి సంబంధించినటువంటి ఫీల్డ్ డేటా మనకు ఇంకా రావాల్సి ఉందన్నమాట. సో అట్లాగే మనకు ఈ తమిళనాడులో కూడా వచ్చేసి బీజేపీకి వేయకపోయినా మరి డిఎంకే ఎందుకు వేయలేకపోయారు అనేటువంటి, ఒకటి తమిళనాడులో వచ్చేసి ఈ వంశపారంపర్య రాజకీయ పార్టీ, అది డిఎంకే ఫిలాసఫీని ముందు పెట్టుకున్నప్పటికీ వారసత్వ రాజకీయాలు అనేటువంటి ప్రోత్సహిస్తూ వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలను చేసే ఆధిపత్యం కొనసాగుతుంది, దళితులకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో ముస్లింలు, దళితులు వచ్చేసి టీవీకే వైపు విజయ్ వెనక నిలబడడం అనేటువంటిది జరిగింది. ఇంకా కేరళ రాష్ట్రానికి వచ్చినప్పుడు మనకు అక్కడ పెద్ద భారతీయ జనతా పార్టీ తాను సాధించిన విజయం అంటూ ఏమి లేదు కాబట్టి ఆటోమేటిక్గా కమ్యూనిస్టులకు ఉన్నటువంటి ఓట్ బ్యాంకును, ఎందుకంటే కేరళ రాష్ట్రంలో 29-30% ముస్లిమ్స్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్. అక్కడ కాంగ్రెస్ నిజంగా వాస్తవాన్ని చెప్పాలంటే కాంగ్రెస్ విజయం కాదు. కేరళ రాష్ట్రంలో వచ్చేసి 10 సంవత్సరాలుగా కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. గతంలోకి వెళ్ళి చూసినప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కేరళ రాష్ట్రంలో ఎల్డిఎఫ్ కానీ, యూడిఎఫ్ కానీ అధికారాన్ని మార్పులు చేయడం అనేది, అధికారం మారడం అనేటువంటిది చాలా సహజం. కాబట్టి ఇప్పుడు అది కేరళలో సాధించినటువంటి విజయం, అది కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వం ఏర్పడచ్చు, లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ కూడా యాంటీ ఇన్కంబెన్సీ వేవ్ అనేటువంటి చాలా స్పష్టంగా మనకు కేరళలో కనపడింది. దానివల్ల వచ్చేసి కొంత ఈ ముస్లిం ఓట్ బ్యాంకు, క్రైస్తవ ఓట్ బ్యాంకు, ఇతర ఇంకొంత ఈ నాయర్ ఓట్ బ్యాంకు లాంటివన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం వల్ల అక్కడ జరిగింది. అయితే మనం ఒకసారి ఈ కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకులో కూడా ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా చాలా గణనీయంగా ఉంది కేరళలో అండి. ఇటీవల ఎన్నికల తర్వాత జరిగిన ఇండియా కూటమి సమావేశానికి హాజరైన ప్రతిపక్ష నాయకులు కానీ, వాళ్ళతో కాంగ్రెస్ బిహేవ్ చేసిన తీరుని కానీ మీరు ఎలా అబ్జర్వ్ చేశారు, లేదా దాని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఒక స్పష్టంగా కనపడుతున్నది ఏంటంటే ఒక బలమైన ఎజెండా అనేటువంటిది ముందుకు రావడం లేదు. కేవలం వచ్చేసి ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ సంబంధించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇస్తామని ఆయనకు ఒక మెమోరాండం ఇస్తామంటని చెప్పారు. ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం అవుతామంటని చెప్పారు. అలాగే దేశంలో కొంచెం అసంతృప్తి ఉంది అన్నటువంటి విషయాన్ని చాలా సంక్షిప్తంగా మాత్రమే చెప్పారు. కానీ క్లియర్ కట్ ఎజెండా అనేటువంటిది ఈ సమావేశంలో, అంటే బహుశా లోక్సభ ఎన్నికలు, ఈ కొన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తర్వాత జరిగినటువంటి సమావేశము అంత పెద్దగా దేశ ప్రజలను ప్రభావితం చేసి కొత్త సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకునే విధంగా ఒక కొత్త ఎజెండాతో అయితే ఏం కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కానీ, లేదంటే దేశంలో నిరుద్యోగ సమస్య అనేటువంటి తీవ్రంగా ఉంది అనేటువంటి విషయం పైన వీళ్ళ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేటువంటిది కూడా ఎక్కడ కూడా ఆ సమావేశానికి కన్వీనర్ అనండి, లేదంటే కోఆర్డినేటర్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అంత స్పష్టంగా చెప్పలేదు. చాలా ఇంక్రిమెంటలిస్టిక్ ఎజెండాతోనే ముందుకు వచ్చింది. కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్కి దేశ ప్రజలలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించే స్థాయిలో
అయితే మనకి ఈ ఎజెండాలో వచ్చేసి ఎక్కడ కనిపించడం లేదు. అయితే ఇంకొక విషయం కూడా బయటపడింది ఏంటంటే ఆ, ఈ ఇండియా బ్లాక్ లో ఉన్నటువంటి ఆ, ఈ కొన్ని పార్టీలు వచ్చేసి తనకు దూరం అయిపోవడం అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడింది. తనకి వచ్చేసి డెమాన్స్ట్రేషన్ చేసి దేశ ప్రజలందరూ కూడా తెలిసే విధంగా చేయగలిగిందే కానీ ఎలా కన్సాలిడేట్ అవ్వాలి, మిగిలిన పార్టీల వాళ్ళను కూడా ఎట్లా దగ్గర తీర్చుకోవాలి, అట్లాగే వచ్చేసి మిగిలిన ఇతర సామాజిక వర్గాలను ఎట్లా దగ్గర తీర్చుకోవాలి, ఏది కూడా ఈ సమావేశంలో మనకి ఎక్కడ కూడా పెద్దగా కనిపించదు. ఒకవేళ ఆ, ముందు ముందు సమావేశాలు ఏమైనా వస్తుందో ఏంటో మనకు తెలియదు కానీ ఇదైతే చాలా చప్పగా, చాలా బలహీనంగా, తర్వాత విభజన, కొంత శత్రుత్వం పెరుగుతున్నట్లే మనకు కనపడుతుంది కానీ మైత్రి పెరిగిగా బలోపేతం కావాలనేటువంటి విషయం అయితే ఈ సమావేశంలో ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు. అందరు కూడా చాలా ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఓటమి మూడ్లో ఉన్నటువంటి వాళ్ళే ఈ ఫేసెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు వచ్చేసి ఎలా రికవరీ చేసుకోవాలి, ఎలా రివైజ్ చేసుకోవాలి, పార్టీని ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలి అనేటువంటి మౌలికమైన చర్చ కానీ, ఒక స్ట్రాటజీ కానీ, ఒక టాక్టిక్ కానీ, లేదంటే కొత్త స్లోగన్స్ కానీ, కొత్త ప్రామిసెస్ కానీ అటువంటి ఏవైతే మనకి ఇందులో కనిపించడం లేదండి. అంటే దేశంలో ఇటీవల కాలంలో యువతలో పెద్ద ఎత్తున ఆగ్రహం వచ్చింది. ఇప్పుడు సిజేఐ నిరుద్యోగ యువకుల్ని బొద్దింకలని మాట్లాడటంతో ఒక అభిజిత్ దిప్కే అనే ఒక విద్యార్థి తను ఒక పార్టీ సెటైరికల్గా స్టార్ట్ చేయటం, వాళ్ళు ఇప్పుడు సిబిఎస్ఈ ఇప్పుడు నీటు ఎగ్జామ్స్లో జరిగిన ఈ వైఫల్యాల్ని పెద్ద ఎత్తున తీసుకురావటం, జంతర్ మంతర్ దగ్గర పెద్ద ప్రదర్శన అనూహ్యంగా, అసలు నిజానికి ఆ ప్రదర్శన జరుగుతుందా, అసలు ఆ దీప్కేనే అప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారేమని భయపడ్డాడు. అటువంటిది ఎలా చేశారు అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం దానికి కొంతవరకు కూడా మోడీ ప్రభుత్వం భయపడినట్టు కూడా అబ్జర్వర్స్ చెప్తున్నారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు అంటే పరిస్థితులు వాక్యూమ్ ఉంది, యువతల అసంతృప్తి ఉంది, దీన్ని తను ఎన్కాష్ చేసుకుని దీని ఒక ఎజెండాగా మలుచుకోవడంలో ఇండియా కూటమి ఎందుకు ఇది కావట్లేదు అంటే ఎంతసేపు వాళ్ళ లోపల ఫ్రస్ట్రేషనే తప్ప దేశంలో యువతలో ఉన్న ఫ్రస్ట్రేషను దాని ఆధారంగా రాజకీయాలని నడపడంలో ఎందుకు విఫలమవుతుంది, అసలు దాన్ని అసలు పట్టించుకోగలుగుతుందంటారా? దాన్ని ఆ వర్గాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి కానీ ఎందుకు చేరలేకపోతుంది ఆ వర్గాలకు దగ్గరగా? ఒకటి ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాంటి వాళ్ళు వచ్చేసి ఇది ప్రధానంగా అది సెటైరికల్గా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా వచ్చేసి ఒక సివిల్ సొసైటీ, పౌర సమాజం ఆందోళన స్వభావం అనేటువంటిది దీనికి ఉంది. ఎందుకంటే మనం పార్టిసిపేట్ చేస్తున్నట్టు యూత్ కానీ లేకపోతే వ్యక్తులు కొంతమంది ఇండివిజువల్స్ని కానీ చూసినప్పుడు ఇదంతా కూడా రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ తన మిత్రులు కానీ ఎందుకు కానీ వాళ్ళు వచ్చేసి దాన్ని ఒక సీరియస్ ఇష్యూగానో లేకపోతే ఒక పొలిటికల్ ఎజెండాగా తీసుకొని దేశవ్యాప్తంగా తన రాజకీయ కార్యకలాపాలను చేయలేకపోతుంది అనేటువంటి దానికి సంబంధించి ఒకటి గ్రాస్ రూట్ లెవెల్లో కాంగ్రెస్ కానీ వాళ్ళు వచ్చేసి ఆ పార్టీతో అలయన్స్లో ఉన్నటువంటి వాళ్ళకు వచ్చేసి కార్యకర్తలు ఎక్కడ, ఒక ఫీల్డ్ లెవెల్ యాక్టివిస్ట్ అనేటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కేవలం వచ్చేసి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఢిల్లీలోనూ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, లేదంటే మెట్రోపాలిటన్ సిటీల్లో సమావేశాలు చేసుకున్న దానికి వచ్చేసి కొంతమంది నాయకులు రావడము, కలవడము, మాట్లాడుకోవడము, డిస్పర్స్ అయిపోవడము, తర్వాత మళ్ళీ వచ్చే ఎన్నికల కొరకు ఎదురు చూసుకుంటూ కూర్చోవడమే కానీ ప్రజల సమస్యలకు సంబంధించినటువంటి వాటిపైన అధికార పార్టీ ముందు తీసుకురావాలి, అది పౌర సమాజాన్ని వేదికగానో లేదంటే ప్రజల్లోకి వెళ్ళి చేయడం అనేటువంటి ఎజిటేషన్స్, రోడ్ల పైన నిలబడి ఆందోళన చేయించడం ఒకటైతే, పార్లమెంటులో మాట్లాడడము, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రతిపక్షంగా మాట్లాడడం అనేటువంటి ఒక స్ట్రాటజీ అని అనుకున్నప్పుడు అనేది ఉంటుందనుకున్నప్పుడు వీళ్ళు కేవలం వచ్చేసి ఎన్నికల ముందు వచ్చేసి జనం దగ్గరికి వెళ్దాము, ఎన్నికల తర్వాత వచ్చేసి మనం మెట్రోపాలిటన్ సిటీల్లోనో ఎక్కడో మహానగరాల్లో కూర్చోనో లేదంటే పార్లమెంటులోనో కూర్చొని సోషల్ మీడియా వరకే మాత్రం పరిమితం అయిపోవాలి అనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన నిరంతర కార్యకలాపాల నుండి కొంత దూరం అయిపోయినటువంటి అదైతే వాస్తవం. ఒకప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ సేవాదల్ అనేటువంటిది ఉండేది. అట్లాగే ప్రాంతీయ పార్టీలకి నిజంగా ఏది ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు అనేటువంటిది అది కొంచెం సందిగ్ధమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఫీల్డ్ లెవెల్లో
తీసుకెళ్ళి జెండాను మోసేయగలిగినటువంటి కార్యకర్తలు ఎవరున్నారు, ఎవరు ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉన్నారు? మన భారతీయ జనతా పార్టీకి ఆ, వాళ్ళకు వచ్చేసి ఆర్ఎస్ఎస్ ఉంది, ఏబీవీపీ ఉంది, తర్వాత విహెచ్పి, బజరంగ దళ్ లాంటి చాలా సంస్థలు అనేటువంటి, అఖిల భారతీయ వనవాసి కళ్యాణ పరిషత్తు, అదే షెడ్యూల్ కాస్ట్ వాళ్ళది, ఓబీసీ మోర్చా, రైతు మోర్చా అంటారు, వీళ్ళందరూ కూడా ఫీల్డ్లో కనపడుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి కనపడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో భాగస్వామ్యమైనటువంటి మిత్రులు అనేటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఫీల్డ్ లెవెల్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరున్నారు ముందు తీసుకెళ్లేటువంటి వాడు? అది చాలా ఒక వీక్నెస్గా, ఒక బలహీనంగా ఈ ఈ కూటమిలో చాలా స్పష్టంగా మనకు బయటపడుతుందండి సత్యనారాయణ గారు. ఇప్పుడు ఫైనల్గా ఇంకో విషయం చెప్పండి. గతంలో అన్నా హజారే తీసుకొచ్చిన పెద్ద ఉద్యమం, ఆ ఉద్యమం వల్లనే ఒక రకంగా చెప్పాలంటే ఉద్యమం అప్పుడు 2G కుంభకోణం వీటన్నిటి వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కుప్పకూలింది. ఆ తర్వాత ఇప్పుడు 12 ఏళ్ల వరకు మళ్ళా ప్రభుత్వం రాలేదు. అప్పుడే మోడీ 2014లో ఆయన అధికారంలోకి రావడానికి అప్పటి వరకు కూడా బీజేపీకి పూర్తి స్థాయిలో మెజారిటీ లేదు. ఆ, సుస్థిర పడ్డానికి అన్నా హజారే ఉద్యమం అనేది ఉపయోగపడింది. ఇప్పుడు అటువంటి అవకాశాన్ని ఇప్పుడు ఈ సిజేపీ ఉద్యమం కానీ లేకపోతే యువతలో ఉన్న ఈ మధ్య కాలంలో వస్తున్న జన్ జెడ్ ఉద్యమాలు కానీ జెన్ఎక్స్ ఉద్యమాలు కానీ వీటిని ఎక్స్ప్లాయిట్ ఎందుకు చేసుకోలేకపోతుంది ఇండియా కూటమి? అంటే ఒక కాంగ్రెస్ సరైన స్ట్రాటజీ ఎందుకు వహించలేకపోతుంది? ఆనాడు జరిగినటువంటి సివిల్ సొసైటీ ఉద్యమం అన్నా హజారే నాయకత్వంలో అది కూడా కరప్షన్కి వ్యతిరేకంగా జరిగింది. ఆనాడు చాలా స్కామ్స్ అనేటువంటివి జరిగాయి. ఆ, మొత్తం దేశ ఎకానమీని కుదిపేసినటువంటి స్కామ్స్ అనేటువంటి జరిగాయి. అటువంటి సందర్భంలోనే ఈ సివిల్ సొసైటీ మూవ్మెంట్ అకౌంట్ ఇది కరప్షన్, యాంటీ కరప్షన్ అప్పుడే అదేంటి ఒక ఆ, ఆ, జన్ లోక్పాల్ జన్ లోక్పాల్ వీళ్ళు ప్రతిపాదిస్తే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆనాడు అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ లోక్పాల్ని చట్టంగా చేసింది. అది కాన్స్టిట్యూట్ చేశారా లేదా అనేటువంటిది అది వేరే విషయము. అదే. ఇప్పుడు కూడా వచ్చేసి ఈ యూత్ ప్రధానంగా వచ్చేసి వాళ్ళు లేవదీస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే అకౌంటబిలిటీ, ఎవరు బాధ్యత వహించాలి? ఇవాళ ఎగ్జామినేషన్స్ సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ అనేటువంటి చేయడం వల్ల అనేక సందర్భాలలో విద్యార్థులు, యువకులు వచ్చేసి అసంతృప్తి అనేటువంటి చాలా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి దీనికి ఎవరు బాధ్యత వహించారు? ఆనాడు వచ్చేసి అవినీతి వ్యతిరేకమైనటువంటి ఉద్యమం అనేటువంటిది మొత్తం దేశ ప్రజలందరినీ కూడా ప్రభావితం చేసినటువంటి ఆందోళన అయితే, ఇవాళ వచ్చేసి ఇది కొంతమంది విద్యార్థులు, యువకులు వీళ్ళకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ గానే ఉంది. కానీ ఇది వచ్చేసి ఇంకా డీప్గా, ఇంకా కాస్త లోతుగా వెళ్ళి ఇతర సామాజిక వర్గాలన్నింటినీ కూడా కలుపుకొని రావాలి అనేటువంటి ఇందులో ప్రతిబింబించడం లేదు. ఇది ముఖ్యంగా వచ్చేసి అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ గానే ఉంది. కానీ ఇది ఇష్యూస్ ఈ యూత్ని, విద్యార్థులను ప్రభావితం చేస్తున్నటువంటివి. వీటిని వచ్చేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పక్క మాట్లాడుతూనే ఉన్నప్పటికీ కూడా ఇంక కాంగ్రెస్ పార్టీ ఇది వచ్చేసి ఈ సామాజిక వర్గాల యొక్క మద్దతు ఒక్కటే సరిపోదు. కాకపోతే ఇది దేశంలో ఉన్నటువంటి యువతను వచ్చేసి ప్రభావితం చేసేటువంటి అంశాలు, కీలకమైనటువంటి అంశాలు కాబట్టి దీన్ని చేయడానికి చాలా స్కోప్ అనేటువంటిది ఉంది. అయితే నిజంగా వచ్చేసి ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఒక వారం రోజులు టైం ఇచ్చారు కాబట్టి ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కూటమి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతుంది, ఇటువంటి లీకేజీలకు సంబంధించి అనేటువంటి దానిపైన భవిష్యత్తు కార్యాచరణ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అవినీతి కానీ లేదంటే స్కాములు లాంటివి కూడా ఎక్కడ కూడా జరిగినట్లు కూడా మనకు బయటకు రావడం లేదు. కాబట్టి అది కూడా ఒక అడ్వాంటేజ్ కావచ్చు ఆ రాజకీయ పార్టీకి. అయితే ఈ లీకేజీలే ప్రధానమైనటువంటి ఒక ఇష్యూ, నేషనల్ ఎజెండాగా అంటే ఉంది. లీకేజ్తో పాటు వాళ్ళ మేనిఫెస్టోలో ఇంకో రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ సీజేఐలు, మాజీ సీజేఐలని మేము మళ్ళా ఎవరికి కూడా ఇటువంటి పదవులు ఇవ్వము అనేది ఒకటి. ఇంకోటి సర్ అనేది కనుక అప్పుడు లెజిటిమేట్గా ఎవరన్నా ఓటు హక్కు తీసేస్తే అప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని మేము ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తాము. అంటే చాలా ఇప్పుడు మొన్న నడిచిన ఇష్యూ కదా, చాలా తీవ్రమైన ఇష్యూ కదా ఇప్పుడు ఒక ఓటు తీసేయటం అనేది, దాని గురించి మాట్లాడారు. అట్లాగే ఇటీవల కాలంలో ఇప్పుడు ఆ, ఈ మహిళా రిజర్వేషన్. రిజర్వేషన్ గురించి మాట్లాడారు. నెక్స్ట్ ఇంకొకటి ఈ పార్టీ ఫిరాయింపులు ఉన్న వాళ్ళని పూర్తిగా కూడా అసలు వాళ్ళని సస్పెండ్ చేయాలని,
అట్లాగే మీడియా గురించి కూడా మాట్లాడారు. అంటే నిజానికి ఇవన్నీ అంటే వాళ్ళు పైకి లీకేజీల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ బ్రాడర్ ఇష్యూస్ కూడా ఇవన్నీ కూడా టార్గెటెడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్, ప్రజెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కదా. వాటి మీద మరి వాటిని కలుపుకొని వీళ్ళు ఎందుకు ఆ, ముందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే వీళ్ళు అదే విషయాల మీద రెస్పాండ్ అయితే ఈ స్థాయిలో ఎందుకు ఆ, ప్రజల నుంచి స్పందన రావట్లేదు? అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్నటువంటి ఈ ఇష్యూస్ 5 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రధానంగా వచ్చేసి ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ సక్రమంగా జరగాలంటే కొన్ని సంస్కరణ జరగాలి అనేటువంటి ఉద్దేశంతో దీనికి వచ్చేసి అకౌంటబిలిటీ మెకానిజం అనేటువంటి ఉండాలనేటువంటి ఉద్దేశం ముందుకు తీసుకొచ్చారు. అందుకని సంస్కరణ అనేటువంటిది న్యాయ వ్యవస్థలో జరగాలి. రెండవది వచ్చేసి ఎన్నికల సంస్కరణ అనేటువంటి జరగాలి. మూడవది వచ్చేసి రాజకీయ పార్టీల తన యొక్క ప్రవర్తనలో సంస్కరణ అనేటువంటి జరగాలి. నాలుగవది వచ్చేసి ఇక మహిళా రిజర్వేషన్లు అంటే భాగస్వామ్యం వచ్చేసి చట్టసభలలో మహిళల యొక్క భాగస్వామ్యాన్ని పెంచాలనేటువంటిది ఇవన్నీ కూడా విత్ ఇన్ ద డెమోక్రాటిక్ సిస్టాన్ని బలోపేతం చేసేందుకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏవి కూడా వచ్చేసి మొత్తంగా ఎస్టాబ్లిష్ ఉన్నటువంటి వ్యవస్థనంతా కూడా కూలదేశం కొత్త వ్యవస్థను తీసుకురావాలనేటువంటి డిమాండ్స్ అయితే ఏవీ కాదు. ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని అవకతవకలు అనేటువంటి జరుగుతున్నాయి. బాధ్యతారాహిత్యంగా అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి అటువంటి వాటిని మార్చేందుకు గాని వచ్చేసి అకౌంటబిలిటీ మెకానిజం, ఎవరిని అకౌంటబిలిటీ చేయాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే చాలా లార్జర్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఇన్ని అంశాలను వచ్చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేస్తుందా లేదా అనేటువంటిది అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు ఎస్ఐఆర్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అట్లాగే కొన్ని సంస్కరణలకు న్యాయ వ్యవస్థలో కానీ, పార్లమెంటులో కానీ, శాసన శాఖలో కానీ, అలాగే రాజకీయ పార్టీల్లో ఎప్పటి నుంచో కూడా చెప్తున్నటువంటి అంశం అయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ పార్టీలు వచ్చేసి ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు పెట్టినటువంటి కొత్త సంస్కరణ ఏంటంటే ఒక్కసారి ఒక రాజకీయ పార్టీ నుంచి ఫిరాయింపు చేసినట్లయితే సుదీర్ఘకాలం పాటు వాళ్ళు వచ్చేసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశమే లేకుండా చేయాలి అనేటువంటిది అదొక ఒక 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 కొత్త డిమాండ్ అనేటువంటిది వస్తూ ఉంది. మళ్ళీ వీటన్నిటిని కాంగ్రెస్ పార్టీ తను అసెప్ట్ చేసుకుంటుందా, ఓన్ చేసుకుంటుందా, లేకపోతే తన భాగస్వామ్య రాజకీయ పార్టీలు ఓన్ చేసుకొని అసెప్ట్ చేసుకొని ముందుకు తీసుకెళ్తాయా అనేటువంటిది ఇవి ఉండాలి. అంటే ఒకప్పుడు చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఇష్యూస్ ఇవి, చాలామంది మాట్లాడుతున్నటువంటి సమస్యలే. కానీ యూత్ వచ్చేసి ఇప్పుడు ఒకే ఒక అంశంపైన ఎడ్యుకేషన్ అనేటువంటి మొదలైంది. డిమాండ్స్ వరకు 5 ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఇంకా చాలా సీరియస్ డిమాండ్స్ అనేటువంటి వాటిని వాళ్ళు నిజంగా ఇంక్లూడ్ చేసి ఒక పక్క నిజంగా యూత్ ఎగిన ఈ దేశంలో రాజకీయ మార్పునే కనుక కోరుకుంటున్నట్లయితే వాళ్ళు చేయాల్సినటువంటి ఇంకో డిమాండ్ ఏంటంటే వారసత్వ రాజకీయాలను కూడా వ్యతిరేకించాలి. అది కూడా అత్యంత కీలకమైన ప్రజాస్వామ్య సంస్కరణలు. అట్లాగే ఈ కార్పొరేట్ల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాలి. అట్లాగే వచ్చేసి ఆధిపత్య కులాల ప్రాబల్యాన్ని, ఉన్నత కులాల ప్రాబల్యాన్ని తగ్గిస్తామంటారు కూడా వాళ్ళ డిమాండ్స్ చేయగలిగితే ఇంకా విస్తృతమైన ప్రజాబాహుల్యానికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇవి కేవలం ఒక ఇన్స్టిట్యూషన్లో రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్కరణలు చేస్తే వ్యవస్థ బాగుపడుతుంది అనేటువంటి వాటి చుట్టే వీళ్ళు డిమాండ్స్ అనేటువంటి ఉన్నాయి. ఈ డిమాండ్స్కి వచ్చేసి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ గతంలో చాలా కమిషన్స్ కూడా ఈ రికమెండేషన్స్ అనేటివి కూడా చేశాయి. వాటిని అమలు చేయడానికి వచ్చేసి మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా, తాను వచ్చేసి ఒక ఆల్టర్నేటివ్ ఎజెండాతో వస్తుందా అనేటువంటిది అది కూడా భవిష్యత్తుకు వదిలేయాల్సినటువంటి ప్రశ్నే. నిజంగా కాంగ్రెస్ పార్టీ కేవలం వీళ్ళు రేజ్ చేసినటువంటి డిమాండ్ల వరకే పరిమితం అయిపోతే అందులో ఆల్రెడీ వచ్చేసి ఇప్పటికే చాలా కమిషన్స్ వచ్చేసి రికమెండేషన్ చేసినటువంటి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇవాళ తను బలోపేతం చేసుకోవాలనుకున్నప్పుడు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుందా, ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా ఇతర నూతన సామాజిక వర్గాల ప్రాతినిధ్యం అనేది కల్పిస్తుందా, అట్లాగే కార్పొరేట్లో ప్రాబల్యం పెరిగిపోతున్నటువంటి సందర్భంలోనే కార్పొరేట్లను పక్కన పెట్టి సామాన్యుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కాంట్రానేటువంటి భరోసాను కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుందా అనేటువంటివి చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ జెడ్ వస్తున్నటువంటి రేజ్ చేస్తున్నటువంటి ఇష్యూస్ పైన కూడా వాళ్ళు ఆల్రెడీ కొంతవరకు స్పందిస్తున్నా ఉన్నారు.
అయితే ఇదొక కేవలం ఈ సంస్కరణల ద్వారానే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్ననే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి వెంకటేష్ గారు, నమస్తే.